తప్పకుండా నేను గెలుస్తా, గెలిచిన తర్వాత నన్ను చంపుతారు అని భయముగా ఉంది, ప్రజలందరూ నాకు ఓటేస్తారు అని ఓటేసినాడని కూడా నేను గెలిచిన తర్వాత నన్ను చంపేస్తా అంటున్నాడు, ఏం చేయాలి నాకు తోచట్లే అని చెప్పి పండుకున్నాడు. ఎర్లీ మార్నింగ్ లేచి అతను సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషయము తన భార్య మీడియా ముందు అదేవిధంగా టీకేఆర్ నగర్ ఎంపీ గారికి చెప్పారు. మా కార్యకర్త కూడా అక్కడ పోయినప్పుడు అక్కడ ఆమెతో మాట్లాడినప్పుడు ఇదే మాట చెప్పింది. ఈ మాట చెప్పిన తర్వాత మేము హాస్పిటల్లో పోయినప్పుడు పోస్ట్మార్టం దగ్గరికి, పోస్ట్మార్టం ఇంకా చేయకముందు మాకు తెలిసిన విషయం ఏంటంటే అక్కడ స్థానిక పోలీసు వాళ్ళ అమ్మాయిని పిలిపించి అక్కడ ఇంటి దగ్గర బయట వాళ్ళు రాసి ఇట్నే ఒక రాసి కంప్లైంట్ చేయని చెప్పి ఆమె బాధతో ఉండి వాళ్ళు ఏం పోలీసు వారే కదా వాళ్ళని నమ్మి రాసి ఆమె సంతకం పెట్టి వాళ్ళ మమ్మతో సంతకం పెట్టించింది. ఈ మాట ఆమె కూడా మీడియా ముందు పోలీసు డిఎస్పీల ముందు చెప్పింది. ఆమె ఇంత ఘోరంగా పోలీసు ప్రవర్తిస్తారంటే మేము ఊహించలేము. ఒక అమాయక ప్రాణం బరి ఒక యువకుడు 40-45 సంవత్సరాల యువకుడు ప్రాణం పోతే నిర్దయంగా ఈరోజు పోలీసు అక్కడ చేసినటువంటి ఒక ఏదైతే పని ఉందో ఇది నిజంగా యావత్ పోలీసు ఫోర్స్కు అది ఒక అవమానకరమైనటువంటి సంఘటన.